ఈరోజు నేను మీకు వీడియోలో మన ఎస్ఐ కానిస్టేబుల్లో ఒక రియాలిటీ చెప్తా చూడండి. వీడియో టైటిల్లో ఉన్నట్టు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం ఇంత కష్టమా? ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్ అవుద్దంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎవరైతే పోలీస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూజ్ అవుద్దనమాట. అసలుకి ఎందుకు కష్టం అని చెప్తున్నానంటే నేను చెప్పేది కాదు, మీకు రియాలిటీగా లాస్ట్ టైం నోటిఫికేషన్ గురించి చెప్తాను. మనకి 2018 తర్వాత మనకు వచ్చింది 2 తెలుగు రాష్ట్రాల్లో నోటిఫికేషన్ ఎప్పుడంటే 2022, అంటే 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల్లో మీరు అనుకుంటారు ప్రతి ఒక్క యాస్పిరెంట్ ఎలా ప్రిపేర్ అయి ఉంటాడు, ఎంతో హార్డ్ వర్క్ చేసి ఉంటాడు అని చెప్పి మీరు అనుకుంటారనమాట. కానీ రియాలిటీ విషయానికి వస్తే తెలంగాణలో లాస్ట్ టైం తెలంగాణ స్టేట్లో కానిస్టేబుల్ అప్లై చేసిన వాళ్ళు 5,88,000 మంది అనమాట. కానీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయింది ఎంతమంది అంటే 1,84,000 మంది. ఎస్ఐ అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది అంటే 2,25,000 మంది అనమాట. క్వాలిఫై అయ్యింది 1,05,000 మంది. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది అంటే ఒక ప్రిలిమ్స్లోనే మనకు దాదాపు 30-40% మందే క్వాలిఫై అవుతున్నారు, రిమైనింగ్ అంతా వెళ్ళిపోతున్నారు అనమాట. ప్రిపరేషన్ స్టాండర్డు ఒక్కొక్కరిలో ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఎస్ఐ అప్లై చేసిన వాళ్ళు 1,70,000 మంది, ప్రిలిమ్స్ క్వాలిఫై అయింది 57,000 మంది అనమాట. అండ్ కానిస్టేబుల్ విషయానికి వస్తే 4,59,000గా అప్లై చేస్తే క్వాలిఫై అయింది 95,000. ఇంకా మళ్ళీ మీకు ఇంకో నిజం చెప్పాలంటే, సరే ఇప్పుడు ప్రిలిమ్స్ అయిపోయింది, ప్రిలిమ్స్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, దాని తర్వాత ఈవెంట్స్ అనేవి పెడతారనమాట. ఈవెంట్స్ అనేవి పెట్టాక మొత్తం మీద ఆ ఈవెంట్స్, ఆ హైటు, వెయిట్, తర్వాత ఈ ఫిజికల్ 1600 మీటర్స్ ఇవన్నీ క్వాలిఫై అయ్యేలేకే ఫైనల్గా మీకు ఎంతమంది తెలుసా కాంపిటీషన్ మిగిలేది? ఇప్పుడు తెలంగాణ యాస్పిరెంట్స్ అయితే మీకు ఫైనల్గా మీకు కాంపిటీషన్ ఎంతమంది మిగులుతారంటే 30,000-40,000 మంది, మహా అయితే 50,000 మంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఈ జనాభా అందరూ ఏదేదో హడావిడి చేస్తున్నట్టు ఇదంతా జస్ట్ సోషల్ మీడియా హైపే అనమాట. నిజంగా యాస్పిరెంట్స్ అనేది అంతమంది ఎవడూ కష్టపడ్డు. నేను చెప్తున్నాను కదా ఈరోజు మీకు, నీ కాంపిటీషన్ ఎవరంటే నువ్వే. ఈరోజు నువ్వు ఎలా ప్రిపేర్ అవుతున్నావు, రేపు నువ్వు ఎలా ఉన్నావు, ఈరోజు చదివిన దానికన్నా రేపు కొంచెం పెంచు. నువ్వు డైలీ 0.01% పెంచు. ఒక ఇయర్ వచ్చేలేకే, ఒక 6 months వచ్చేలేకే ఎంతో వేరియేషన్ వచ్చేస్తుంది అనమాట. అంతేగాని నేను ఈరోజు బిగినింగ్ చేశాను, ఈరోజు నేను అవుతానా లేదా, క్వాలిఫై అవుతానా లేదా అని చెప్పి భయపడొద్దు అనమాట. ఇప్పుడు నిజంగా క్వాలిఫై అయ్యే వాళ్ళైతే 4 సంవత్సరాల తర్వాత వచ్చిన 2022లో నోటిఫికేషన్కి 2018 నుంచి ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్ ఎంతమంది ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి? ప్రిలిమ్స్ మనకేమన్నా సెంటర్లా కట్ ఆఫ్స్ ఎక్కువ పెట్టున్నారా? క్యాస్ట్ల వారీగా ఒక క్యాస్ట్ అయితే 80 మార్కులు, ఇంకో క్యాస్ట్ అయితే 70 మార్కులు, ఇంకో క్యాస్ట్ అయితే 60 మార్కులు, జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. తెలంగాణలో ఇంకా తక్కువ ఉంటుంది, కొంచెం నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి. నెగిటివ్ మార్కింగ్ కూడా మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, 0.2 మార్క్స్, దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. అంటే ఒక్క క్వశ్చన్ 1 మార్క్ = సరిపోద్ది అనమాట. 0.2 అంటే 5 క్వశ్చన్లు తప్పుపోతే 1 మార్క్ కట్ అవుద్ది. కాబట్టి మీరు దాని గురించి ఏం ఆలోచించొద్దు, నెగిటివ్ మార్కింగ్ ఉందని భయపడాల్సిన అవసరం లేదు, ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు అనమాట. కానీ రియాలిటీలో ఇది ఎవరు చెప్పట్లేదు మీకు, ఇలా ఉన్నాయి నెంబర్స్ అనమాట. కాబట్టి ఇప్పుడైతే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. క్వాలిఫై అవుతామా లేదా, కాంపిటీషన్ ఎంత ఉంది, ఈ జనాభాను అనేది చూడడం మర్చిపోండి. నీకు కావాల్సింది ఏంది, నీ ఒక్క పోస్ట్, దాని మీద ఫోకస్ చేయండి. ఈరోజు 2 స్టేట్స్లో, తెలంగాణలో ఫస్ట్లో 14,000 అన్నారు, ఇప్పుడు 17,000 అంటున్నారు. కానీ తెలంగాణ గవర్నమెంట్లో రోజుకో మాట త్వరలో అంటున్నారు. కానీ రియల్గా అది పేపర్ మీద నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే వరకు ఏది నమ్మలేం. కానీ నోటిఫికేషన్లు అయితే ఇంత నాయిస్ వస్తుందంటే మనకి ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్లు అనేవి దగ్గరలో ఉన్నాయి. ఆల్రెడీ 2022 నుంచి 2026 అంటే అయిపోయింది టైం, 4 years అయిపోయింది. గవర్నమెంట్కి ముఖ్యం అనమాట, మీకు కాదు జాబ్ వస్తే ముఖ్యం, గవర్నమెంట్కి పోలీస్ వ్యవస్థ ముఖ్యం, భద్రత కానీ అన్నీ ఉండాలంటే. కాబట్టి నోటిఫికేషన్ త్వరలో ఉన్నాయి. మీరు ఇప్పటి నుంచి మంచిగా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పటి నుంచి ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ అయినా జాబ్ ఖచ్చితంగా వస్తుంది. తెలంగాణలో కానిస్టేబుల్ తెచ్చుకోవడం చాలా ఈజీ, ఎస్ఐ తెచ్చుకోవడం కూడా ఈజీయే. కానీ ఎస్ఐతో పోల్చుకుంటే కానిస్టేబుల్ చాలా ఈజీ అనమాట. అన్ని వేకెన్సీలు వస్తాయి. ఇప్పుడు ఏపీలో ఒక 15-20 సంవత్సరాల్లో వచ్చే వేకెన్సీలు మీకు ఒక్క నోటిఫికేషన్లో వస్తున్నాయి, అది రియాలిటీ. ఇప్పుడు కూడా చూడండి, ఇంకా ఏపీ స్టూడెంట్స్ విషయానికి వస్తే ఇప్పుడు 3,000 అంటున్నారు కదా. నేనేమనుకుంటున్నానంటే ఇది ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైంకి పెరగొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం జగన్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే సేమ్ అప్పుడు కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చి పోలీస్ వేకెన్సీలు 450 అని ఇచ్చాడు, దాంట్లో ఎస్ఐ వేకెన్సీలు 36 అన్నాడు అనమాట. అప్పట్లో యాస్పిరెంట్స్లో ఎంత గందరగోళం క్రియేట్ అయిందంటే ఇంక ఈ ఫీల్డే వద్దు అని చెప్పి ఎంతో మంది మా ఫ్రెండ్సే చాలా ఇదైపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయారు అనమాట. కానీ ఫైనల్గా ఇచ్చే టయానికి ఒకే ఒక్క నోటిఫికేషన్ అప్పట్లో ఇచ్చింది, 6,000 ఇచ్చారు, ఎస్ఐలో ఒక 411 ఇచ్చారు. కాబట్టి మీరు కూడా ఏది డిసప్పాయింట్ అవ్వకూడదు. కాకపోతే నీకు కావాల్సింది ఒక్క పోస్టే. కానీ ఇప్పుడు ఇవన్నీ వచ్చేదానికి ఏదవుద్ది అని చెప్పి డిస్టర్బ్ అయిపోతే నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు. చదివేవాడు ఎప్పుడు చదువుతూ ఉంటాడు. నీకు కావాల్సింది ఒక పోస్టే. నిన్న నేను యూట్యూబ్లో పెడితే కూడా ఒక తమ్ముడు అన్నాడు, 3,000 ఉన్నా 6,000 ఉన్నా కానిస్టేబుల్లో ఒక 130 మార్కులు, ఎస్ఐలో 250 మార్కులు తెచ్చుకుంటే జాబ్ ఎట్టుకుపోదని. కొంచెం అటు ఇటు మార్కులు ఉంటాయి, కానీ ఆ మార్కులు వచ్చినోడు సేఫ్గా ఉంటాడు.
కాబట్టి మీ స్టాండర్డ్ అది 17,000 ఇవ్వని 15,000 ఇవ్వని కాంపిటీషన్ ఒకేలా ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ అనేది ఎక్కడ మీ స్టాండర్డ్ అనేది పోగొట్టద్దు అనమాట. ఎవరు మాటలేనొద్దు, మంచిగా ప్రిపేర్ అవుతూ ఉండండి. వేకెన్సీలు పెరిగితే ఇంకా మంచిది. ఖచ్చితంగా నేనైతే పెరుగుతాయి అనుకుంటున్నాను నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైంకి. ఎందుకంటే వన్స్ మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి అది కంప్లీట్ అయ్యి మళ్ళీ మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు బయటికి రావడానికి 2-3 సంవత్సరాలు పట్టుద్ది. గవర్నమెంట్లో వేకెన్సీలు ఫిల్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది అనమాట. గవర్నమెంట్కి అది పెద్ద రిస్క్ అయిన టాస్క్. కాబట్టి చేసేది ఒకేసారి మంచిగా ఒక 6,000 వస్తుంది అనుకుంటున్నాము. గవర్నమెంట్కి నా తరపు నుంచి కూడా నేను అదే అభ్యర్థిస్తున్నాను. దీని గురించి నెక్స్ట్ వీడియోస్ కూడా చేస్తాను. ఏజ్ రిలాక్సేషన్ ఒకటి, ఏపీలో పోలీస్ వేకెన్సీస్, వీటి గురించి అనమాట. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ అవుట్ సైడ్ నాయిస్ని అంతా వదిలేసి మీరు ప్రిపరేషన్ చేయాలి. ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడు ప్రిలిమ్స్లోనే అందరూ ఆగిపోతుంటే ఇంకా రియాలిటీలో ఎవరున్నారు మీకు కాంపిటీషను? నేను ఆల్రెడీ అనిల్ కొండవీటి యాప్లో మీకు లాస్ట్ వీక్ కానిస్టేబుల్ పేపర్ పెట్టాను. అది ఇప్పుడైనా రాయొచ్చు, అన్లిమిటెడ్ అటెంప్ట్స్ మొబైల్లో. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలు చూసిన యాప్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని నీట్గా ఫ్రీ మెటీరియల్ని ఓపెన్ చేస్తే అక్కడ 3వ కాలంలో టెస్ట్స్ అని ఒక సైడ్కి ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే కానిస్టేబుల్ రాయాలనుకున్న వాళ్ళు కానిస్టేబుల్ ఎస్ఐ, కానిస్టేబుల్ టెస్టులు రాయొచ్చు. ఆల్రెడీ ఈరోజు ఎస్ఐ పేపర్ కూడా పెట్టాను. పేపర్ స్టాండర్డ్ ఎలా ఉంది అనేది అవన్నీ మీరే చెప్పాలన్నమాట. కానిస్టేబుల్ విషయానికి వస్తే మనకు దాదాపు 2 స్టేట్స్లో కలిపి 3,000 మంది రాశారు. ఈరోజు ఎస్ఐ పేపర్ కూడా ఒక 1,000 మంది దాకా రాశారనమాట. మంచి రెస్పాన్స్ అయితే ఉంది. పేపర్ స్టాండర్డ్, పేపర్ క్వాలిటీ నేను ద బెస్ట్ ఇచ్చానని నేను అంటాను. నేను చేసిన దాని గురించి నేను గొప్పలు చెప్పుకోవడం కాదు. మీరు ప్రతి ఒక్కరు కామెంట్ల రూపంలో పేపర్ స్టాండర్డ్ ఎలా ఉంది, ఇంకా ఎక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, ఇంకా మనం నెక్స్ట్ ఎప్పుడు కలుద్దామంటే ఇంకా 2-3 రోజుల్లో, నేనైతే March 19th అనుకుంటున్నాను. కుదిరితే ఒక రోజు ముందైనా లాంచ్ చేసేస్తాను. మనం లాంచ్ రోజు కలుద్దాం. మీకు లాంచ్ రోజు నేనేం టెస్ట్ సిరీస్లు తీసుకురాబోతున్నాను, ఈ వీక్లీ టెస్ట్ సిరీస్ ఒకటి, తర్వాత డైలీ టెస్ట్ సిరీస్ అనమాట. సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్, ఈ 2 టెస్ట్ సిరీస్లు తీసుకొని వద్దాం అనుకుంటున్నాను. మార్కెట్లో మీరు చూస్తున్న వేలు చాలా ఎక్కువ వేలు ఉన్నాయన్నమాట. చాలా హై కాస్ట్లో టెస్ట్ ప్రైజెస్ ఉన్నాయి. అంతలో కాకుండా కొంచెం మీకు అఫోర్డబుల్గా వాటిలో సగంలో సగం వచ్చేటట్టయినా చేయడానికి ఒక తక్కువ అమౌంట్ అనేది ఇప్పుడే చెప్పను. కాకపోతే మీకు ఒక మిడిల్ క్లాస్ పీపుల్ అఫోర్డబుల్ అయ్యే అమౌంటే ఉంటుంది. మీకు మంచి క్వాలిటీ ఉంటుంది, అమౌంట్ కూడా తగ్గద్ది, మీ అందరికి యూజ్ అవుద్ది. ప్రతి ఒక్కరు టెస్టులు రాయాలి. ఎందుకంటే టెస్టుల విషయం వస్తే నేను ఈరోజు మీకు స్టాండర్డ్ బుక్స్ ఎలా చదవాలని చెప్పి బుక్స్ వీడియో చేశాను. బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి బుక్స్ కొనండి. కోచింగ్ తీసుకోకపోండి ఏం కాదు, ఖచ్చితంగా జాబ్ కొట్టవచ్చు. స్టాండర్డ్ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే నేను స్టాండర్డ్ బుక్స్ గురించి 100 సార్లు చెప్తాను. చదవండి, స్టాండర్డ్ బుక్సే చదవండి అని. అవి చదివేటప్పుడు నీకు హిస్టరీ బాగా వచ్చినట్టు ఉంటుంది, పాలిటీ చదివేటప్పుడు పాలిటీ బాగా వచ్చినట్టు ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తావో ఎగ్జామ్ టెన్షన్లో అన్నీ మర్చిపోతావు. అన్ని సబ్జెక్టులు ఒకేసారి నీ మైండ్ అటెంప్ట్ చేయాలి. కాబట్టి అందువల్ల టెస్ట్ సిరీస్ అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి. నువ్వు ఎన్ని బుక్కులు చదువు, కానీ నాలెడ్జ్ పెరగదు. చదివిన తర్వాత దాన్ని టెస్టులు రాసుకుంటా ఇంప్రూవ్ చేసుకుంటా పోతేనే నీ నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు టెస్టులు రాయాలి. ఇంకా మనం ఫైనల్గా ఎప్పుడు కలుద్దామంటే మన టెస్ట్ సిరీస్ లాంచ్ అంటే March 19th కానీ 18th కానీ ఈ 2 రోజుల్లో ఒక రోజు లాంచ్ చేస్తాను. ఆ రోజు కలుద్దాం. ఆ రోజు నేను టెస్ట్ సిరీస్ గురించి ఏమేమి చేయబోతున్నాం, ఎలా పెట్టబోతున్నాం, దాని ప్రైస్లు ప్రతిదీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ చేశాకే మీరు టెస్ట్ సిరీస్ అనేది పర్చేస్ చేసుకోండి. ఈరోజు ఆల్రెడీ ఎస్ఐ ఎగ్జామ్ రాశారు, లాస్ట్ టైం కానిస్టేబుల్ రాశారు కదా. మీరు ప్రతి ఒక్కరు రివ్యూలు ఇవ్వండి. కింద కామెంట్స్లో చెప్పండి పేపర్ ఎలా అనిపించింది ఏంటి అనేది. ఎందుకంటే మీ నుంచి రెస్పాన్స్ రావాలన్నమాట. ఇంకా టెస్ట్ సిరీస్ లాంచ్కి ముందు మీ నుంచి సజెషన్స్ ఏ అయితే ఉన్నాయో అవి కూడా ఇవ్వండి. తర్వాత అందరూ ఏపీ గవర్నమెంట్ 3,000 వేకెన్సీస్ ఇచ్చింది, దీని మీద వీడియో చేయండి అంటున్నారు. మనం ఇప్పుడు చేస్తే మంచిది కాదు. అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి జాబ్ క్యాలెండర్ వచ్చాక నేను తప్పకుండా మంచి వీడియో మీకోసం చేస్తాను. మీకు క్లియర్గా అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం గురించి ఎప్పుడు అసలు మన టాపిక్కే ఉండకూడదు. మనం ఏంటంటే జాబ్ వచ్చేటట్టే ఉండాలి, జాబ్ కోసమే ప్రిపేర్ అవ్వాలి. ఇప్పటికీ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం ఇలాంటివన్నీ మైండ్ సెట్లో తీసేయండి. మనం అల్టిమేట్గా జాబ్ కొట్టేటట్టే ఉండాలి. దాన్ని బట్టే నేను ప్రిపరేషన్ మీకు అన్నీ మంచిగా ప్లాన్ చేస్తాను. అందరికి ఆల్ ది బెస్ట్. ఇంతలా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాను. నేను స్టార్టింగ్లో ఒక జిమ్లో ఉన్నప్పుడు ఒక చిన్న మైక్, నా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నా చేతిలో ఉన్న ఫోన్తో వీడియో చేశాను. అలా ఈ జర్నీ 1.5 year అయింది. మీరు నన్ను చూస్తూనే ఉన్నారు. మనం స్టార్ట్ చేసింది 2024 డిసెంబర్లో స్టార్ట్ చేశాను. ఈరోజు ఈ యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, తర్వాత టెలిగ్రామ్ కానీ ఎక్కడ నేను ఏం స్టార్ట్ చేసిన ప్రతిదానికి మీరు ఇచ్చే సపోర్ట్కి నేను ఎప్పుడు రుణపడే ఉంటాను. ఇది ఇప్పుడు నేను చేసే టెస్ట్ సిరీస్ కూడా నేను దేనికోసం చేస్తున్నాను అనేది నాకే తెలుసు. ఒక బాధ్యతగా చేస్తాను. మీరు నా మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఈరోజైతే ఇది నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. నేను మీకోసం ఒకటి చేస్తున్నాను, ఆ పని మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు అందరూ జాబ్ అచీవ్ చేసేటట్టే ఉంటుంది. ఒక హై కాస్ట్లో ఉన్న టెస్ట్ సిరీస్ని తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ ఇవ్వడం అనేది నాకైతే హ్యాపీగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ఈ టెస్ట్ సిరీస్ వల్ల చాలా లాభపడతారు. ఫ్యూచర్లో మనం చాలా జాబ్లు అచీవ్ చేయబోతున్నాము. లాంచ్ రోజు వీడియోతో కలుద్దాం.
అందరూ వెయిట్ చేస్తుండండి. నేను కూడా ఆ రోజు కోసం ఎగ్జైటింగ్గా ఉన్నాను. అందరికి ఆల్ ది బెస్ట్. మంచిగా ప్రిపేర్ అవ్వండి.